వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా గ్రామ స్థాయిలో జగనన్న సైనికులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత సమన్వయ సమావేశం జరిగింది. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, సీనియర్ నాయకులు దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి, పంటపాలెం సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు తదితరులతో కలిసి కాకాని పాల్గొన్నారు. ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కాకాని మీడియాతో మాట్లాడారు. తమ హయాంలో మత్స్యకారుల కోసం జట్టి నిర్మాణం చేపట్టామని, అయితే ప్రస్తుతం ఆ జట్టి ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమం రెండూ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని కాకాని అన్నారు. ఈ కార్యక్రమంలో వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకట సుబ్బయ్య, స్టూడెంట్ వింగ్ నియోజకవర్గ అధ్యక్షుడు సీపారెడ్డి జానకిరామిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ఎల్లంగారి సాయి, అగ్ని, ఎంపీడీసీ నవీద్, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు. సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఇప్పటి వరకు గ్రామస్థాయి కమిటీలు, బూత్ కమిటీలని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మండల స్థాయి కమిటీలతో పాటు జిల్లా స్థాయి కమిటీలు, సీనియర్లందరికీ రాష్ట్ర స్థాయిలో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. గ్రామ స్థాయిలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి కమిటీలు ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ముత్తుకూరు మండలానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మండల కన్వీనర్ గా ఉన్నటువంటి మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చర్చించడానికి ఈరోజు ఈ కార్యాలయానికి రావడం జరిగింది. ముత్తుకూరు మండలానికి సంబంధించి వస్తే, ముత్తుకూరు మండలంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ముత్తుకూరులో ఉన్నటువంటి ప్రధాన రహదారి దగ్గర నుంచి గ్రామాల్లో అవసరమైనటువంటి సిమెంట్ రోడ్లు, ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ సైడ్ డ్రైన్లు, దానితో పాటు రైతులకు సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్లు, అవసరమైనటువంటి లైన్ల మార్పిడి, అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మత్స్యకారులకు సంబంధించి ఫిషింగ్ జెట్టి ఏర్పాటు చేయాలని 25 కోట్ల రూపాయలతో మీరు ఫిషింగ్ జెట్టి ఏర్పాటు చేయండి అని చెప్పి సిఎస్ఆర్ నిధుల కింద ఆ బాధ్యతను కూడా పోర్టు యాజమాన్యానికే అప్పచెప్పడం జరిగింది. వాళ్లే బాధ్యత తీసుకొని మేమే నిర్మించిస్తామని చెప్పి దానికి సంబంధించినటువంటి ప్లాన్లు మాత్రం ప్రభుత్వానికి పంపించి, ప్రభుత్వం దానికి ఓకే చేసిన తర్వాత ఆ పనులు ప్రారంభించారు. మరి పోర్టు యాజమాన్యం ఎందుకు అర్ధాంతరంగా ఆపివేసిందో, ఎవరు వాటిని అర్ధాంతరంగా ఆపివేశారో తెలియనటువంటి పరిస్థితి. ఈ విధంగా ఈరోజు ఒక వ్యత్యాసం, సిఎస్ఆర్ నిధులు అనేటువంటివి మా ప్రభుత్వంలో చాలా కంపెనీలు సిఎస్ఆర్ నిధులు ఇచ్చాయి. కానీ సిఎస్ఆర్ నిధులు అనేటువంటివి జిల్లా కలెక్టర్ ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా మాత్రమే వాటిని వినియోగించేటువంటి అవకాశం ఉండే తప్ప సిఎస్ఆర్ నిధులు ఎక్కడా నేరుగా వాడేటువంటి వెసులుబాటు ఉండదు. అటువంటిది ఈరోజు మాకు ఇస్తేనే మేము కడతాము అని ఈరోజు స్టేడియాన్ని ఆపేసినటువంటి పరిస్థితి. మా హయాంలో ఆ విధంగా జరగలే. ఫిషింగ్ జెట్టీకి సంబంధించి ఆ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. ఫిషర్మెన్కి ఏ విధంగా అవసరం అవుతుందో ఆ విధంగా కట్టివాల్సినటువంటి బాధ్యత మీదని రమారమే ఒక 25 కోట్ల రూపాయల అంచనాలు వేస్తే, ఆ అంచనాలని మ్యారిటైమ్ బోర్డు చూసి సరిపోతుంది, దానికి సంబంధించినటువంటి సవరణ లేదన్నా ఉంటే చేసి దాని ప్రకారం మీరు కట్టండి అని చెప్పాం. దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా భవిష్యత్తులో మ్యారిటైమ్ బోర్డే చెక్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే మార్చారు, లోపల బులుగు రంగులో ఉండేటువంటి వాళ్ళు పసుపు రంగు వేసుకున్నారు. ఆ పేపర్ రంగులు మార్చి 5 వేసుకొచ్చి ఇస్తున్నారు తప్ప మీరు చేసినటువంటి ఘనకార్యం ఏదన్నా ఉంది చెప్పండి అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసామంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేది ఏంది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది రైతులకు ఉపయోగపడేటువంటిది. ఎవడన్నా పొరపాటున ఒక రైతు మోసపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు ఇప్పుడు ఏం తేడా లేదు, దాంట్లో ఉన్నటువంటి మంచిని తీసేశారు. ఈరోజు మీరు గతంలో ఉన్నటువంటి వాటిని కొన్నిటిని కొనసాగించారు. ఆ మంచి ఉపయోగపడేటువంటి ఏదన్నా ఉంటే వాటిని తొలగించారు తప్ప ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో చేసిన ఘనకార్యం ఏం లే. ల్యాండ్ సర్వే అదే విధంగా ఉంది. ల్యాండ్ సర్వేతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఏముంది? ఎవడన్నా ఒక రైతు దగ్గర పొరపాటును కొని మోసం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 94904 71476,
9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.